మూవింగ్ ఆన్. కొత్త రేషన్ కార్డులు తెలంగాణలో ఇది ఇప్పుడు కొత్త బస్ క్రియేట్ చేస్తాం. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని చెప్పగానే జనం మీ సేవా కేంద్రాలకి పోటెత్తారు. కోటి మీ సేవా కేంద్రం దగ్గర ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారు. రేషన్ కార్డుల దరఖాస్తులు, ఆధార్ అప్డేట్ కోసం ఇలా జనమంతా కూడా క్యూ కడుతున్నారు. కోటి మీ సేవా కేంద్రంలో తగినంత సిబ్బంది లేకపోవడంతో పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. క్యూ లైన్లో గంటల తరబడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మనమంది డేటా బర్త్ తప్పు పడ్డానికి వచ్చినాం. 8 గంటలకు వచ్చి ఇంత వరకు కూడా ఏం తీసుకుంటలేదు, వెళ్ళిపోయేస్తలేదు. ఒకరి ఫోన్లు కొట్టుకుంటారు, ఎట్టుకుంటారు. రేషన్ కార్డు గురించి తీసుకుంటారు, మాది తీసుకోమని కూడా తీసుకుంటే నేను ఒకదాన్ని నేనేం చేస్తాంటారు. చూస్తుంటారు కూడా ఎవరు ఇప్పుడు కూర్చోలేదు. ఇక్కడ మేము ఈ సేవకు వచ్చాము. మేము వచ్చి 2 hours అయిపోయిందండి. ఇది ఏమంటారు, బర్త్ సర్టిఫికేట్ ప్రింట్అవుట్కి వచ్చాము. ఒక్కటే మేడం ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏమంటారంటే రేషన్ కార్డు చేస్తున్నందుకు మేడంకి ఇంకా ప్రింట్అవుట్ ఇవ్వడానికి అయితే మాకు ప్రింట్అవుట్ బర్త్ సర్టిఫికేట్ ఒక్క ప్రింట్అవుట్కి ఒక్క మేడం ఉంది కాబట్టి మాకు 2 hours వస్తేనే ఎక్కువ అయిపోయింది నించోనికి. గతంలో చాలా సందర్భాల్లో మేము మా శాలరీస్ గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇవ్వడం జరిగింది. అతి తక్కువ జీతాలతో పనిచేసే ఎంప్లాయీస్ అంటే మీ సేవ ఎంప్లాయీసే. అదేవిధంగా రేషన్ కార్డు సర్వీస్ కానివ్వండి, సదాబైనామా కానివ్వండి, ఇట్లా రకరకాల ఓటర్ ఐడి సర్వీసులు, ఇప్పుడు ప్రజెంట్ బర్త్ అండ్ డెత్ సర్వీసులు కూడా మాకే ఉన్నాయి. అవి కూడా మాకు హెవీగా వస్తున్నారు పబ్లిక్. ఎందుకంటే స్కూల్ పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉన్నది. ఇంకోటి దాంట్లో అన్ని కరెక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, ఆధార్లో కరెక్ట్గా ఉండాలని రోజుకు మాకు 100 ఆధార్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. అదేవిధంగా జనరల్ సర్వీసులు కూడా 400-500 అవుతున్నాయి. రేషన్ కార్డు ఇప్పుడు పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. 10 మంది చేసే పని మేము 4 పని చేస్తున్నాము. రోజు ఒకరికి వీక్ ఆఫ్ ఇస్తే